2024 ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం నందు జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానాల్లో రాహువు, 6ంటికి కేతువు, లాభస్థానాల్లో శని, రవి చంద్ర గ్రహణాలు గురు శుక్ల మౌఢ్యములు నిర్దిష్టమైన ఫలితాలను సూచిస్తున్నాయి. మేషరాశి వారికి ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనా మేరకు ఫలిస్తాయి. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. క్రెడిట్ కార్డులు, బ్యాంక్ వ్యవహారాల్లో, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఇంటి ఒక శుభకార్యం జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. వివాహ సంబంధిత అంశాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార సంబంధమైన లావాదేవీలు, అందుకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయి. కోర్టులకు సంబంధించిన విషయాలు మీకు కొంత మేరకు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. దీక్షా కార్యక్రమాల వలన మనసుకు కొంత ఆనందం కలుగుతుంది. మీ పిల్లలు విద్యా విషయమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. మీ పిల్లలు విద్యా విషయంలో ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కాళ్లకు, పాదములకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు రావచ్చు. మిమ్మల్ని తేలికగానే అధిగమించవచ్చని ఎక్కువ మంది భావిస్తారు. వాళ్ళ అంచనాలు తలక్రిందులవుతాయి. స్త్రీల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు నామమాత్రమే. మీ అభివృద్ధిని చూసి అందరూ సంతోషిస్తారని భావించడం పొరపాటు. కుటుంబ పురోగతి బాగుంటుంది. సంతానంపై మీ ఆశలు చాలా వరకు ఫలిస్తాయి. పెద్దవాళ్ల అండదండలు లభిస్తాయి. శత్రువర్గంలో విభేదాలు ఆలస్యంగా తెలుస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. హాజరును నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆలోచనలకు మంచి రూపకల్పన చేసిన వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అభిరుచికి గల వ్యక్తులతో ప్రయాణాలు మనసుకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. అన్ని విషయాల్లో నిబ్బరంగా ఎదుర్కొనట ఎంతో మంచిది. కొన్ని పెట్టుబడులకు అనుకూలమైన కాలం. భూములు, ఇల్లు, పొలములు కొనుగోలు చేస్తారు. కొన్న వాటికి మార్పులు జరుగుతాయి. దూరపు వ్యక్తులు మీరు సన్నిహితులవుతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరులను తప్పిదములకు గురి చేసి మీ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. పరువు ప్రతిష్టల కొరకు లాభం ఆశించకుండా సేవా దృక్పథంతో కష్టమైన పనులు చేస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తుల అండదండలు మీకు లభిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయంలో కొంత మేరకు జాగ్రత్తలు అవసరం. అయినా మీరు తగిన విధంగా అనుకూలంగా మార్చుకుంటారు. కోర్టు తీర్పు కీలకమవుతుంది. అది మీకు అనుకూలమవుతుంది. విదేశీ వ్యవహారాలు, దూర ప్రాంత విషయాలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల అధికంగా అలసిపోతారు. ముఖ్య ప్రయాణాలు లాభిస్తాయి. బంధువర్గం, రక్త సంబంధితులతో సంబంధిత సిద్ధాంతపరమైన అంశాల ప్రతిపాదికంగా కొంతకాలం విభేదాలు రావచ్చు. సిద్ధాంతాల మీద నిలబడే మనిషిగా ఖ్యాతి వస్తుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రింటింగ్, ప్రచార సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి. లాభాలు వస్తాయి. వ్యతిరేక ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండండి. వివాహాది శుభకార్యాలు, ఇతరుల జీవితాలు సరిదిద్దే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్య భాష, అన్య ప్రదేశం, నూతన వ్యవహారం చాలా వరకు లాభిస్తాయి. ఆత్మీయుల అనుచిత ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొద్దిమంది అధికారులు మీ పైన వ్యతిరేక భావన పెంచుకుంటారు. నిందారోపణలు మరియు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తారు. దైవానుగ్రహం వల్ల బయటపడతారు. ఈతలు, విందులు, వినోదాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త అవసరం. దొంగల నుంచి, ఇంటి దొంగల గురించి విశేష జాగ్రత్త అవసరపడతాయి. పరిస్థితులు ఎవరిని నమ్మలేనట్లుగా ఉంటాయి. ఇందుకొరకు మీ పరపతి దుర్వినియోగం అవుతుంది. ట్యాక్స్లు వసూలు చేసే అధికారునిగా మీపై అపోహ పడే అవకాశం ఉంటుంది. ఇందువలన మీ శత్రువర్గం నష్టపోతుంది. మీరు క్షేమంగా ఉంటారు. గృహంలో ప్రశాంతత వాతావరణం కరువై
మానసిక అశాంతికి దారితీస్తుంది. ఇది మీ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక తప్పని ఎంచకుండా మీరే సరిదిద్దుకోవడం ఉత్తమం. అన్ని బాధ్యతలు తీరే వరకు ఇది తప్పదని భావిస్తారు. బ్యాంక్ లావాదేవీలు లాభిస్తాయి. వ్యాపారంలో లావాదేవీలు గతంలో కంటే బాగుంటాయి. ఉద్యోగంలో బదిలీలు ఏర్పడవచ్చు. పరపతి పెరుగుతుంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. నూతన ప్రాజెక్టులు పొందుతారు. మోకాళ్ళు పాదాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా కొంత అపకీర్తి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. ఆర్థిక పరంగాను వ్యాపార పరంగాను కొంత పోరాటం అవసరం. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. షేర్ల బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. రాజకీయంగా గురువును అధిగమిస్తారు. మేషరాశి వారు శివుడి ఆరాధన, గణపతి ఆరాధన చేయడం ద్వారా ఉన్నతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.